वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वन्दे स्मतृगामी नमावतु। दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मतृगामी नमावतु। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈరోజు మన అందరి అదృష్టం ఓ అద్భుతమైన క్షేత్రాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను తమిళనాడులోని కాంచీపురానికి. కంచి అంటే మనందరికీ తెలిసిందే, ఈ భూమండలానికి నాభి స్థానం కంచి. మరి చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. ఇక్కడ శ్రీపాదుడు కొలువుతీరి ఉన్నాడు, దత్తాత్రేయ స్వామి కొలువుతీరి ఉన్నాడు. దత్తాత్రేయ స్వామి పీఠాలు లేక దత్తాత్రేయ స్వామి గుడులు యావత్ ప్రపంచంలో ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేమిటి అంటే, ఈ దత్తాత్రేయ స్వామి శ్రీచక్ర సహితుడై ఉన్నాడు. శ్రీచక్రం అంటే అమ్మవారు కొలువై ఉంటారు, అమ్మవారు అక్కడ నివసిస్తారు అన్న విషయం మనకు తెలిసిందే కదా. అమ్మవారు అయ్యవారు కొలువై ఉన్నటువంటి పీఠం, అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. మరి ఆ క్షేత్రానికి నేను వచ్చేసాను, మీకు పరిచయం చేయబోతున్నాను. మరి చూద్దామా? పదండి. చక్కటి పంట పొలాల మధ్యలో చాలా ప్రశాంతవంతమైనటువంటి వాతావరణంలో ఈ పీఠం ఉంది. ఇక్కడ స్వామివారు ఇందాకే చెప్పినట్టుగా శ్రీచక్ర సహితుడై, అలాగే రకరకాల రూపాలు ఉన్నాయి ఇక్కడ. అటు నరసింహుడు ఉన్నాడు, వారాహీదేవి ఉంది, అలాగే బాలా త్రిపుర సుందరి ఉన్నారు, అలాగే రాజమాతంగి అమ్మవారు ఉన్నారు. అలాగే ఈ క్షేత్రం అసలు శివుడికి సంబంధించినటువంటి క్షేత్రం. దీన్ని పునరుద్ధరించి అటు శ్రీపాదుడిని కూడా తీసుకొచ్చారు, దత్తాత్రేయ స్వామిని కూడా తీసుకొచ్చారు. మరొక్కసారి వివరంగా ఏ ఏ స్వరూపాల్లో స్వామి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం రండి. మొదటగా ఇందాకే చెప్పుకున్నట్టుగా పంట పొలాల మధ్యలో చాలా ప్రశాంతవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అడుగుపెట్టిన మరుక్షణమే మనసు ప్రశాంతంగా మారింది. ఇది ఎవరికి వారు అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించాలి తప్ప ఎవరో చెప్తే దాన్ని తెలుసుకునే పరిస్థితి ఉండదు. మరి ముందుగా అయితే ఇందాకే నేను చెప్పినట్టుగా ఇది శైవ క్షేత్రం. దీన్ని పునరుద్ధరించారు, అలాగే స్వామివారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. శ్రీపాదుడిని, దత్తాత్రేయ స్వామిని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే మరి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించారు, దీని నిర్వహణ ఎలా జరుగుతోంది, ఇవన్నీ తెలుసుకుందాం. ఈ పీఠానికి సంబంధించి, ఈ పీఠాన్ని ఈ పీఠాన్ని స్థాపించినటువంటి శ్రీ లలిత గారు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుద్దాం రండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త పద్మిని. థ్యాంక్ యూ. చాలా వైభవోపేతమైనటువంటి పీఠం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీచక్ర సహితుడై స్వామివారి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. మేము స్వామివారిని మన ప్రజలకు కూడా తెలిసే విధంగా మేము వస్తాము అంటే మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. మరి ఒక్కసారి ఇక్కడ అనేక రూపాలు ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూద్దాము. ముందుగా దత్తాత్రేయ స్వామితో మొదలు పెట్టుకుని ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారు. ఒకసారి చెప్పండి అమ్మా. శ్రీచక్ర దత్తాత్రేయుడు, ఆ అమ్మవారిని నేనే, ఆ త్రిపురను నేనే అని చెప్పడం కోసం ఇక్కడ స్వామివారు కంచి కామాక్షమ్మ ఉన్న ప్లేసులో పురుష రూపంలో, ఇక్కడ దత్తాత్రేయుల వారి రూపంలో ఇక్కడ ఆయన పీఠాన్ని, ఆయన సత్యుగ స్థాపనకి ఈ స్థలాన్ని ఎన్నుకొని ఆయన ఈ విధంగా శ్రీచక్ర దత్తాత్రేయుడిగా అందరికీ దర్శనమిస్తూ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం, సత్యుగ స్థాపన కోసం ఇక్కడ స్వామివారు శ్రీచక్ర దత్తాత్రేయుడిగా మొట్టమొదటిసారిగా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ రూపాన్ని ఇక్కడ ఆవిష్కరించి ప్రజలందరి కోసం, వరల్డ్ ప్రొటెక్షన్ కోసం, సత్యుగ స్థాపన కోసం ఆయన ఇక్కడ పురుష రూపంలో, దత్తాత్రేయ రూపంలో శ్రీచక్ర సహిత దత్తాత్రేయుడిగా ఇక్కడ కొలువై ఉన్నారు. అద్భుతం. అలాగే ఇక్కడ అమ్మవార్లు కూడా ఉన్నారు. ఒక్కసారి చెప్పండి ఏ స్వరూపం అమ్మవారికి? లలితా త్రిపుర సుందరి అమ్మవారు మొట్టమొదటిసారిగా ఇక్కడ వచ్చేటప్పుడు లలితా త్రిపుర సుందరిగా ఎన్ని అడుగుల్లో రావాలమ్మా అని శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని అడిగేటప్పుడు ఆయన 3 అడుగులు పంచలోహ విగ్రహంగా నన్ను రప్పించు అని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. అయితే ఇక్కడ 3 అడుగుల అమ్మవారిని తయారు చేయమని నాకు ఆజ్ఞ ఇవ్వడంతో ఇంకొక అమ్మాయికి ఇక్కడ చెన్నైలో పరమాచార్య వారి కల్లో కనిపించి అమ్మవారికి శ్రీచక్ర దత్తపీఠంలో ఉన్న లలితా త్రిపుర సుందరికి నువ్వు మంగళసూత్రాలు కొనివ్వు అని చెప్పారట. ఆ అమ్మాయి ఇక్కడ మంగళసూత్రాలు అమ్మవారి చేయించి తీసుకొచ్చింది అనమాట. అట్లా ఇక్కడ ఏమంటే అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది.
అందుకని పరమాచార్యుల వారు అమ్మవారి రూపంలో స్థనాలతో దర్శనమిచ్చి నీ క్యాన్సర్ని, నీ బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గిస్తాను, అక్కడ శ్రీచక్ర దత్తపీఠంలో కంచిలో ఉన్న పీఠానికి వెళ్ళి మంగళసూత్రాలు సమర్పించు అంటే ఇక్కడ వచ్చి అమ్మవారు రాకముందే తెలియక ముందే మంగళసూత్రాలు తెప్పించుకుంది అమ్మవారు. అలాగే హైదరాబాద్ లో ఒక లలిత అని ఒక ఆవిడ ఉంది. ఆవిడకైతే అమ్మవారికి కళ్ళివ్వు, శ్రీచక్ర దత్తపీఠంలో ఉన్న అమ్మవారికి కళ్ళివ్వు అని చెప్పడంతో ఆవిడ వెండి కళ్ళని చేయించి ఇక్కడ పంపించడం జరిగింది. అట్లాగా ప్రతి ఒక్క అమ్మవారి కూడా ఇక్కడ అన్ని రూపాలు శ్రీపాద వల్లభుడివే, అన్ని ఆయనే, కానీ ఇక్కడ శక్తి కూడా ఉంది అని చెప్పి ఆ శ్రీ లలితా పరమేశ్వరి, వారాహి అమ్మవారి కింద, ఇక్కడ బాలా త్రిపుర సుందరి కింద అన్ని రూపాల్లోనూ శ్రీపాద శ్రీవల్లభ స్వామి, అలాగే శ్రీచక్రం కూడా మేరు రూపంలో, అలాగే జగన్నాథుణ్ణి కూడా ఇక్కడ చక్కగా పెట్టుకున్నారే. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఒక భక్తుడికి పూరి జగన్నాథుడిగా దర్శనం ఇచ్చాడని చెప్పి మనం శ్రీపాద వల్లభ చరితామృతంలో చదువుకున్నాము. అలాగే ఇక్కడ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి పూరి జగన్నాథ్గా సుదర్శన యంత్రంతో నన్ను ఇక్కడ కూర్చోబెట్టని చెప్పడం జరిగింది. అద్భుతం. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పి రావడమే. విగ్రహాలవి కూడా నా సొంతంగా ఈ విగ్రహం పెట్టాలని నేను పెట్టలేదు, స్వామి సంకల్పం, ప్రతిదీ స్వామి సంకల్పం. పేరు కూడా శ్రీచక్ర దత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం. అద్భుతం. అదే ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను, శ్రీచక్ర సహితుడై ఉన్నాడు స్వామి అని పేరు కూడా దానికి స్త్రీ రూపంలో అమ్మవారి కింద ఉంది, పురుష రూపంలో దత్తాత్రేయ రూపంలో ఉన్నారు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ కంచిలో. శక్తి అలాగే స్త్రీ రూప శక్తి కూడా ఉంది, పురుష శక్తికి స్త్రీ రూప శక్తి కూడా. హోమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయమ్మా? అవును, హోమాలు, చిత్తా నక్షత్ర హోమాలు ప్రతి నెల జరుగుతుంది. ప్రతి నెల జరుగుతాయి. విశేషమైన రోజుల్లో విశేషంగా జరుగుతుంటాయి అన్నమాట. అద్భుతం. ఇంకా స్వామి వివిధ రూపాల్లో కూడా ఉన్నారు కాబట్టి అవన్నీ ఒక్కసారి మేము వీక్షించి వస్తాం తప్పకుండా. ముందుగా మొదలు పెట్టుకుంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ సరస్వతిగా ఇక్కడ కొలువుదీరు ఉన్నారు స్వామి. అయితే స్వామి రౌద్ర స్వరూపం, కానీ ఇక్కడ చక్కగా చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపాలే కాబట్టి శ్రీపాద వల్లభ స్వామి చరితామృతంలో మనం చదువుకుంటాము 32 నరసింహ అవతారాల గురించి. అట్లాగే ఇక్కడ కూడా అక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతంలో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా స్వామి ఇక్కడికి రప్పించుకుంటూ ఉన్నారు. అద్భుతం. స్వామి చాలా చక్కగా కొలువుదీరి ఉన్నారు లక్ష్మీ సహితుడై. అలాగే అటుపక్క చూసుకుంటే కాలభైరవ స్వామి కూడా ఉన్నారు, చూద్దాం. ఇక్కడ క్షేత్రపాలకుడిగా కాశీలో ఎలా అయితే కాలభైరవ స్వామి ఉన్నారో ఇక్కడ కూడా వారాహి అమ్మవారు ఉంది, కాలభైరవుడు కూడా ఇద్దరు ఉన్నారు. ఇక్కడ బాలకాల భైరవుడా, అద్భుతం. ఇది విశేషం ఖచ్చితంగా. ఇంకా బయట కూడా ఒక్కసారి మొత్తం గుడి అంతా కూడా ఒకసారి చూద్దాము. అద్భుతం అమ్మా. ఇక్కడ పంచాయతనం లాగా అంటే 5 పంచదత్తావతారాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీపాదుడు, స్వామి సమర్థ, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, సాయినాథుడు. ఇక్కడ చక్కగా పాదుకలు కూడా చాలా అద్భుతంగా పానమట్టంలో ఉన్నట్టు ఏర్పాటు చేశారు. అయితే అవి మధ్యలో ఉన్నవి బంగారు పాదుకలు. మళ్ళీ పెద్దవి ఎప్పుడు చేయించగలుగుతానో లేదో, మళ్ళీ ఆయన అనుజ్ఞే కదా. అవును, మేము చూస్తున్నాం. అద్భుతం. ఎప్పటి నుంచో ఆశ అనమాట, బంగారు పాదకులు చేయించాలి స్వామికి అని. స్వామిని ఎంత అందంగా ఉన్నారో స్వామి. అద్భుతం. వచ్చిన వాళ్ళందరూ కూడా అంటుంటారు, స్వామి అలా కూర్చుని ఉన్నారమ్మా, మాకు వెళ్ళాలనిపించట్లేదు స్వామిని చూస్తే అంటారు. ఎంత మనోహరంగా ఉన్నారు స్వామి. అలాగే చిత్రపటాలు కూడా చూసుకుంటే అటు నరసింహ సరస్వతి గాని, శ్రీపాదుడు గాని, స్వామి సమర్థుడు గాని, పెరియావ కూడా ఉన్నారు. ఒక రోజైతే అక్కలకోట స్వామి వారు కల్లో కనిపించి నీకు పాదుకలు ఇస్తాను అన్నారు. నేను అక్కలకోట ఎప్పుడు నేను శ్రీపాద వల్లభుడినే తప్ప మిగతా అవతారాల గురించి మనం ఎక్కువ విన్నది లేదు. అందులో ఈయన గురించి అస్సలు వినం, ఎందుకంటే ఆయన కాస్త కోపం ఎక్కువ అని వింటూ ఉంటాం. అమ్మో, మామూలుగా తెలుసు కానీ మనం శ్రీపాద వల్లభుడినే తప్ప మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ వాళ్ళ గురించి మనం చదవము, వాళ్ళ గురించి కొంచెం తక్కువగానే జ్ఞానం మనకి. అలాంటిది ఏంటి, నాకు స్వామి సమర్థకల్లో కనిపించే పాదుకలు ఇవ్వడం అంటే ఏంటి, మా అన్నయ్య నేను నా తమ్ముడు పాదుకులు అని చెప్పి 2 పాదుకలు ఉంచుకొని నాకు కళ్ళ పాదుకలు ఇచ్చారన్నమాట. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నాకు అక్కలకోట సంస్థానం నుంచి ఫోన్ వస్తుంది, స్వామివారి మీకు పాదుకలు ఇమ్మన్నారు.
అవేనా అని ఇది? చెప్పి శ్రీచక్ర దత్తప్ప క్షేత్రానికి పాదుకలు ఇమ్మన్నారని చెప్పి ఆజ్ఞాపించడంతో అక్కడ పాదుకలు ఇచ్చారు. ఆ పాదుకలు ఇవి ఆజానుబాహుడికి సంబంధించిన పాదుకలు కదా, అద్భుతం. ఆ పాదుకలమ్మా ఇక్కడ ఈ లలితాదేవి ఫోటో ఒకళ్ళ ఇంట్లో ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఆ పెయింటింగ్ ఉందట. ఆ పూజ చేసే ఆవిడ ఒక మందిరానికి నా ఫోటో వెళ్తుంది అని చెప్పి ఒక 10 సంవత్సరాల ముందు చెప్పిందట. అట్లాగా మనం దత్తపీఠం చెన్నైలో పెట్టినప్పుడు ఒక ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. అట్లాగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అద్భుతమే. అప్పుడు నరసింహస్వామి అవతారం అంటే నాకు చాలా ఇష్టం. శ్రీపాద వల్లభుడి తర్వాత కొంచెం నరసింహ సరస్వతి. అవును. అక్కడ కరంజాలో పాదుకలిమ్మని ఆజ్ఞ వచ్చి కరంజా నుంచి పాదుకలు వచ్చాయి. అద్భుతం. నరసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు కూడా ఇక్కడ వచ్చాయి. ఆ తర్వాత మాణిక్య ప్రభువి, మాణిక్య ప్రభు సంస్థానంలో ఇప్పుడు 5వ తరం నడుస్తుంది. అక్కడి నుంచి కూడా స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఈ సంస్థానానికి పాదుకలు ఇవ్వడం జరిగింది. ఎంత బాగున్నాయో పాదుకలు, అందంగా ఉన్నాయి. సమాధి మీద స్వామివారి బృందావనం పైన పెట్టి అభిషేకం చేసి ఆ 5వ తరం వాళ్ళు నాకు పాదుకలు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ తర్వాత గజానన్ మహారాజ్ స్వామి వారు కల్లో కనిపించి పాదుకలు ఇస్తానని చెప్పి అక్కడ సంస్థానం నుంచి కూడా పాదుకలు వచ్చాయి. అద్భుతం. ఆయన గజానన్ మహారాజ్. ఓకే, నేను ఆయన స్వామి సమర్థ అనుకుంటా. ఆయన కూడా దత్తావతారమే. అవును. అక్కడ తర్వాత భూషావాల్ అని చెప్పి అక్కడ ఒక పీఠం ఉంది, దత్తాత్రేయ వారి పీఠం. అక్కడ ఆయనకి గిరినార్ నుంచి 2 పాదుకలు ఆయనకి ఇచ్చారు ఆ స్వామీజీకి. బ్రహ్మానంద స్వామీజీ అని చెప్పేసి ఆయన పేరు. అయితే ఆయనకి దత్తుడు వారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ శ్రీచక్ర దత్తపీఠానికి గిరినార్ పాదుకలు కూడా ఒకటి ఇవ్వని చెప్పడంతో ఆయన గిరినార్ నుంచి పాదుకలు కూడా ఇచ్చారు. ఆ పక్కనే కురువాపురం పాదుకలు కూడా ఉంటాయి, బుజ్జి ఉన్నాయి. ఆ కురువాపురం పాదుకలు ఎలా వచ్చాయంటే, పిఠాపురంలో నేను కూర్చొని ఉంటే ఎవరో ఒక ఆయన తెచ్చి నా చేతిలో అమ్మా ఇది కురువాపురం పాదుకలు అమ్మ అని పెట్టేసి వెళ్ళిపోయారు. అట్లాగా అందరి పాదుకలు వచ్చాయి, ఇక్కడ ఉన్నాయి. తర్వాత పెరివా చంద్రశేఖర సరస్వతి భారతి వారి పాదుకలు కూడా దీంట్లో ఉన్నాయి, దీంట్లో లోపల ఉన్నాయి. తర్వాత సాయిబాబా వారి పాదుకలు లేవే అనుకుంటూ ఈసారి పాలరాతితో వచ్చేసాయి. బాయాజీ అమ్మ అక్కడ పాదుకలు ఇంగ్లాండ్ ఇవ్వడానికని 2 తయారు చేసి పెట్టారట స్వామి వారికి. ఆ తరం వాళ్ళు ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం గురు పౌర్ణమి రోజు ఈ శ్రీచక్ర దత్తపీఠానికి పాదుకలు ఇమ్మని చెప్పి ఆజ్ఞ ఇవ్వడంతో ఆ పాదుకలు ఇక్కడికి వచ్చాయి. సాయిబాబా వారి పాదుకలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అన్ని విశేషాలే. అవును, ఏదో పెట్టేయటం, ఏదో అలంకారప్రాయంగా పెట్టడం కాదు, వాటంతట అవి వచ్చి ఆయనకి ఏం కావాలో అవి రప్పించుకున్నాడు, తెప్పించుకున్నాడు. ఇంతకీ నేను ఆ క్షేత్రాలన్నీ కూడా నేను చూడలేదు, ఎప్పుడు కూడా వెళ్ళడం, పాదుకలు ఇవ్వడం, అవి ఇక్కడికి వచ్చి అవి పూజలు అందుకోవడం. స్వామి తండ్రి ఇంకేమేమి స్వరూపాలు ఉన్నాయి? ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆంజనేయుడు ఇక్కడ ఆంజనేయ స్వామి అహోబిలం నుంచి వచ్చారు. అహోబిలంలో స్వామివారిని తయారు చేయించే ఒక మందిరం కోసం చాలా రోజులు అయిందనమాట. కానీ ఆయన ప్రతిష్టకి ఆ గుడిలో వెళ్ళలేదు. అప్పుడు గాణగాపురంలో ఒక బాబా భక్తులు ఆయన ఇక్కడికి మన ఆజ్ఞ వచ్చిందని చెప్పేసి ఆయన మొత్తం అహోబిలం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. మీ అంతటి మీరు ఇది అనుకుని చేసి ఏది కాదు, ఏ ఒక్క విగ్రహం గానీ, ఏ ఒక్క రూపం. నేను శ్రీపాద శ్రీవల్లభుడిని, దత్తాత్రేయుడిని, సాయిబాబా వారిని మాత్రం అనుకున్నాను, లలితా పరమేశ్వరిని అనుకున్నాను. కానీ వాళ్ళంతా వాళ్ళే వచ్చారు, అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే వచ్చారు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారి పాదుకలు. అయితే ఈ మందిర నిర్మాణం జరిగినప్పుడు అక్కడ ఈశ్వరుడు గుడి 1000 సంవత్సరాల క్రితం గుడి కట్టామని చెప్పాము కదా. దాని తర్వాత స్వామివారి స్థలం చూపించి ఈ స్థలం కొనమని చెప్పారు. అప్పుడు ఈ స్థలం కొన్నాం. కొన్న వెంటనే గణపతిని, దత్తుల వారిని గాణగాపురం నుంచి ఒక స్వామీజీ తీసుకురావడం జరిగింది. ఆయనకి 80 సంవత్సరాలు. ఆయన కొంచెం కూడా కష్టం లేకుండా మోసుకొని వచ్చారు. బరువు ఉంటాయి కదా రాతి విగ్రహాలు కదా. అవును. అయితే ఒక 20 సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక అమ్మవారు నాకు అంటే వాక్కులా వచ్చింది ఆవిడకి. అప్పటికి ఇంకా మందిర నిర్మాణం గాని అది అసలు ఏమీ ప్లాన్ లేదు, ఇంకా చిన్న వయసే కదా అప్పుడు. అయితే అప్పుడు ఆ అమ్మవారు వాక్కు వచ్చినప్పుడు, నువ్వు గుడి కడతావు, నువ్వు గుడి కట్టేటప్పుడు నీతో పాటు ఒక అమ్మవారు, ఒక నాగం నీతో వస్తుందని చెప్పింది అనమాట. అది ఎలా వస్తాయో కూడా మనకి తెలియదు. అయితే మందిర నిర్మాణం చేపట్టి ఇక్కడ భూమి పూజ చేసే రోజు మా ఇంటి దగ్గర ఒక భవానీమన్ గుడి అని ఉంది. ఆ గుడిలో నుంచి ఆ పూజారి గారు పిలిచి, లలిత నీతో పాటు అమ్మవారు నాగదేవత వస్తుంది, తీసుకెళ్ళు అని చెప్పారు. అట్లాగా ఆవిడ పేరు చెంగాళమ్మ. శ్రీచక్ర సహితుడు అక్కడ ఉన్నాడు కదా, ఒకసారి చూద్దాం రండి.
అద్భుతం. ఇక్కడ వరాహిదేవి చందనంతో ఉన్నారా అమ్మ? ఇవాళ మ్మ్. చందనం అలంకారం. ఆ, అబ్బా, ఒకళ్ళ పరిహారం కోసం అడిగితే స్వామి చందనం అలంకారం చేయించు అని చెప్పడం ఎటువంటి జరిగింది. పరిహారాలు? అంటే వాళ్ళకి పెళ్లి అవ్వట్లేదు, మ్మ్. అందుకని వారాహిదేవికి ఇక్కడ చందన కాపు వేయమని చెప్పి ఆజ్ఞ అవడంతో వాళ్ళు ఈ రోజు చందనాన్ని అలా చేస్తారు. దాని తర్వాత ఇది ప్రసాదంగా వితరణ ఉంటుందా? అందరికి ఇస్తారు. అద్భుతం. అలాగే బాలా త్రిపుర సుందరి అంతేనా? అవును. శ్రీ విద్యలో ముందుగా వచ్చేది బాలా త్రిపుర సుందరి మంత్రం. అయితే ఒక రోజు నాకు స్వప్నంలో ఒక మందిరంలో బాలా త్రిపుర సుందరి కూర్చుందనమాట. అక్కడ పక్కనే గంగా నది ప్రవహిస్తుంది. ఇది ఏంటిది, ఏం నది అంటుంటే గంగా నది అని చెప్పి పక్క నుంచి ఒక అఘోరి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడేంటి బాలా ఉంది అంటే, అవును ఇక్కడ బాలాని నేనే ప్రతిష్ఠించానని చెప్పేసి వెళ్ళిపోయారు. అయితే ఆయన అవధూతని చెప్పి నాకు తెలియదు, సిద్ధుడు అని చెప్పేసి నాకు తెలియదు అనమాట. ఆయన పేరు కార్యసిద్ధర్. ఆయన సమాధి చెంది ఆయన చాలా సంవత్సరాలు అయ్యింది. అయితే వాళ్ళ కోడలికి ఈ కార్యసిద్ధర్ వెళ్ళి ఈ పలానా శ్రీచక్ర దత్తపీఠం ఆవిడ యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటది అనమాట అందరినీ. ఈవిడ వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకో, అక్కడికి నేను వెళ్ళాలి అని చెప్పారట స్వామి. అప్పుడు అన్ని మనకి శ్రీపాద వల్లభ స్వామి కదా, ప్రతిదీ కూడా ఆయనే చేయిస్తున్నాడు. అంతే. అట్లాగా ఆవిడ వచ్చింది తమిళనాడులో. అసలు తమిళ్ మాట్లాడి ఇంటర్వ్యూ చేయడం అనేది అది నేను ఫస్ట్ టైం అలా ఇచ్చారు. అట్లా తమిళనాడు వాళ్ళకి తెలిసింది. నిజంగా ఆయన హరిద్వార్ లో, ఇప్పుడు నా కల్లో హరిద్వార్ లో ఉన్నాను బాలా అని చెప్పింది కదా, ఆ కార్యసిద్ధి హరిద్వార్ లో బాలా త్రిపుర సుందరికి మందిర నిర్మాణం చేశారు. అయితే ఇక్కడ బాలా త్రిపుర సుందరి అలా రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు బాలా త్రిపుర సుందరి ఇక్కడ మాల వేసాం కదా మనం. ఈ మాల వేసినప్పుడు బాలా త్రిపుర సుందరి ప్రతిష్ఠ జరిగేటప్పుడు అమ్మవారి చెవులో వెళ్లి పేరు చెప్పాలి. బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి అని 3 సార్లు పేరు చెప్పాలి. అయితే అందరూ చూస్తూ ఉండగా నేను వెళ్ళి ఇలా వంగుంటున్నాను అనమాట. కొంచెం ముందుకు వెళ్ళి చెప్పాలి కదా, అమ్మవారి చెవులో చెప్పాలి అన్నమాట పేరు. అయితే ఈ మాల ఇలా కిందకి జరుగుతుంది కదా ఎక్కడైనా సరే, ఈ చెవు నుంచి ఇలా పైకి జరిగింది. ఇప్పుడు చెప్పు నాకు అన్నట్టు అందరూ చూస్తూ ఉండగా ఆ మహిమ ఈ బాలమ్మవారు చేసింది. ఈవిడికి చెమటలు పడుతూ ఉంటాయి. అయ్యో బాబోయ్, అవును కనపడుతుంది, చెమటలు పడుతూ ఉంటాయి ఆవిడకి. బాబోయ్. ఇక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటారు, అన్ని దైవాలు కూడా మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కటి చెప్తూ ఉంటే రాజమాతంగి అమ్మవారు. పోయిన గురు పౌర్ణమి రోజు స్వామి రాజమాతంగిగా వచ్చారు. ప్రతిష్ఠ ఆ రోజే జరిగిందనమాట. చిరునవ్వులు చిందిస్తుంది మా సరస్వతి మాత, వాగ్దేవి. ఆవిడే సరస్వతి, ఆవిడే మాతంగి. అద్భుతం. కొలువు తీరి ఉన్నాడు. అలాగే అనఘాలక్ష్మి అమ్మ, అనఘాలక్ష్మి సహిత శ్రీచక్ర దత్తాత్రేయ స్వామి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శ్రీచక్ర దత్తాత్రేయ రూపం. ఇలా హృదయం స్థానంలోనే మొత్తం అసలు శ్రీచక్రాన్ని ఎలా చక్కగా చేయించారు. ఇట్లాగే పదే పదే ఆ రూపం చూపించి ఇలాగా నన్ను ప్రతిష్ఠించని చెప్పి ఆజ్ఞాపించడంతో స్వామివారిని ఇలా ప్రతిష్ఠించడం జరిగింది. అద్భుతం అండి, అద్భుతం. దాని కిందనే మళ్ళీ సాయిని కూడా. ఇట్లాగే గిరినార్ గురించి ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే గిరినార్ లో ఉన్న పీఠాధిపతి గారు మహేష్ బాబు గారు, ఆయనే మెయిన్ ఇప్పుడు గిరినార్ పీఠాధిపతి. అయితే ఆయన నా గురించి అక్కడ మాట్లాడారట. ఇక్కడి నుంచి భక్తులు అక్కడికి వెళ్ళారు, గిరినార్ వెళ్ళారు. వెళితే ఆయన నా గురించి ఏదో మాట్లాడారట. అయితే వాళ్ళు అన్నారు, అమ్మ మీరు తప్పకుండా గిరినార్ వెళ్ళాలి అని. వీళ్ళు అక్కడ ఉన్న సంగతి నాకు తెలియదు, ఆ స్వామి అక్కడ నా గురించి మాట్లాడిన సంగతి నాకు తెలియదు. మా గురువు గారు నేను ట్రైన్ లో ఉన్నాం గిరినార్ వెళ్తాం. కరెక్ట్ గా ఆ టైంలో నాకు ఫోన్ వస్తుంది, అమ్మ గిరినార్ పీఠాధిపతి మిమ్మల్ని మీ గురించి మాట్లాడారు, మీరు వెళ్ళి ఆయన కలుసుకోండి అన్నారు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నాను, గిరినార్ వెళ్తున్నాను మా గురువు గారితో. అసలు ఇక ప్రతి అడుగులోనూ ఆయనే చెప్తే ఆయన నన్ను ఫేస్బుక్ లో చూసారట. చూసి దత్తుడు ఏమంటున్నాడు, నీ శ్రీచక్ర దత్తాత్రేయుడు అని చెప్పి అడిగారు. అయితే ఆయన 30 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయారు. ఏదో ఆశ్రమంకి, అడవిలో ఉంటుంది ఆశ్రమం, వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి. అప్పుడు నన్ను వస్తే కలుసుకో అని చెప్పారు కదా. నేను ఆయనకి ఫోన్ చేశాను అనమాట. ఆయన నంబర్ కనుక్కొని మొత్తానికి స్వామి మీరు రమ్మన్నారు, మేము వచ్చాము, ఇక్కడ గిరినార్ వచ్చాము, మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాము, మిమ్మల్ని కలుసుకోవాలంటే ఫస్ట్ ఆయనకి అర్థం కాలేదు ఎవరని చెప్పి. వెళ్ళిపోయారు. నేను చాలా వెళ్ళిపోయానే అన్నారు హిందీలో. సరే అయితే మళ్ళీ ఫోన్ చేశారు, ఎవరు అన్నారు. నేను చెప్పాను ఇట్లా శ్రీచక్ర దత్తపీఠం కాంచీపురం నుంచి వచ్చానంటే, అచ్చా వహీ టైరో మే ఆరాం అని చెప్పి 38 కిలోమీటర్లు వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. కలిశారు. దత్తుడు నీ చేత చాలా అద్భుతాలు చేయిస్తున్నాడు, నువ్వు భవిష్యవాణి చెప్తావు అని చెప్పి ఆయన నోటి ద్వారా, అంటే నాకు మాత్రం స్వామి చెప్పిన విశేషాలని ఆయన నోటి ద్వారా వచ్చి ఎలా తెలుస్తా ఆయనకి ఎలా తెలుస్తుంది?
కలియుగ ప్రభావం అంతమయ్యి సత్యుగ స్థాపనకి ఇక్కడ ఈ ప్లేస్ ఎన్నుకొని స్వామి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఇంత పని చేయిస్తున్నాడని చెప్పి ఎవరికి చెప్తే అర్థమవుతుంది? అట్లాంటి మహానుభావులకు తప్ప. ఖచ్చితంగా అట్లాంటి మహానుభావుల నుంచి ఎలా నాకు వాళ్ళ నోటి ద్వారా ఇవన్నీ విశేషాలు చెప్పేటప్పుడు నాలో ఉన్న ఉత్సాహం, శక్తి, ఇంకా స్వామి నా పైన ఎంత కరుణ చూపిస్తున్నాడు. నేను వెళ్ళి చెప్పకుండా ఎంతో మందికి వెళ్ళి చెప్తున్నాడు. ఇది నిజం, నువ్వు చెయ్యి, నేను చెప్పింది నిజం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరు ఏం చేసినా పర్వాలేదు, ఆయన మాట విన్నప్పుడు ఆయన పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అసలు మిమ్మల్ని ఎవరండి అనేది అసలు మామూలుగా అసలు దంతుడికి ఏంటంటే అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మందిరం నిర్మాణానికే ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. దత్తుడు అంటే పరీక్షలు పెడుతూ ఉంటాడు. దత్త భక్తుల జోలికి వస్తే ఆయన ఊరుకోడు కూడా. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ బాబా వారు షిరిడి నుంచి వచ్చారు. ఈయన వచ్చేటప్పుడు మొత్తం మా ఇల్లంతా కూడా పొగతో నిండిపోయింది, ఎవరు ఏ ధూపం వేయకుండా. ప్రతిదీ మహిమ ఇక్కడ. కానీ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఇవాళ రప్పించాడు కాబట్టి మీరు ఇవాళ రాగలిగారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నేను రావటం అనేది నేను రాలేనేమో అనిపించింది. ఒక పక్కనేమో అటు దత్తుడు ఆషామాషి కాదు, కానీ వెళ్ళాలి, మాట ఇచ్చాము, ఖచ్చితంగా వెళ్ళాలి అనేది ఒకటి. కానీ ఎలా అయితే నా సమస్య ఏదైతే ఉందో అది అలా మెల్లగా మామూలు నార్మల్ స్థితికి వచ్చేసింది. అదంతా ఆయన అనుగ్రహం. నీకు వేల వేల కృతజ్ఞతలు. ఆ దత్తాత్రేయుడికి పాదాభివందనాలు. దత్తార్పణం. ఎప్పుడు శుభం శుభం శుభం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు సమయం ఇవ్వాలి, బోల్డ్ అని విశేషాలు మనం మాట్లాడుకోవాలి. దత్తుడి గురించి చాలా విశేషాలు చెప్పాలి, ఈ మందిరం గురించి తప్పకుండా. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వండి. తప్పకుండా. జై గురుదత్త. మరి ఈ క్షేత్రానికి చెన్నై వస్తే ఖచ్చితంగా రండి. చెన్నైయే కాదు, తిరువన్నామలైకి ఇవాళ రేపు మనం చాలా తెలుగు వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు. తిరువన్నామలై నుంచి చాలా చాలా దగ్గర కాబట్టి నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా లొకేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా రండి. కాంచీపురం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది మన శ్రీ చక్రదత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం. సో ఖచ్చితంగా దర్శించుకోండి, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. నమస్కారం.